అంటే మరి పూరి గారి క్యాంప్ అంటే త్రూ ఆర్జీవి గారు అంతే కదా, అందరం ఒకటే క్యాంప్ త్రూ ఆర్జీవి. బట్ అంటే పూరి గారు ఆయన సినిమాలకు ఆయనే రాసుకుంటాడు కదా డైలాగులు మళ్ళీ అంటే తనకు నాతో ఉన్న సాన్నిహిత్యం, నా ఫ్రెండ్షిప్ కోసం కొనరాయి నువ్వు అని ఒక ఫ్రెండ్లీ దీంట్లో ఓకే లేదు కథ ఆయనే రాసుకునేవాడు. అంతే కదా, అమ్మా నాన్న తమ్ముడమ్మాయి కానీ ఇవన్నీ శివమణి ఇది రాయ్ సరదా అలా రాసేవాడిని. అలాగే డైలాగ్స్ అమ్మా నాన్న తమ్ముడమ్మాయి డైలాగ్స్ రాసే. అవును, అమ్మా నాన్న తమ్ముడు శివమణి కూడా రాసే. అవునవును. అలాగే తను రాసుకోలేక కాదు, గోనా వచ్చాడు. అప్పటిదాకా నేను బాంబేలో ఉండేవాడిని, బాంబే షిఫ్ట్ అయిపోయాను. మనం కోనాన్ని ఎంకరేజ్ చేయాలి, తను ఇప్పుడు షిఫ్ట్ అయిపోయాడు అని కేవలం ఒక రీజన్ తోటి, ప్లస్ ఉన్న ఫ్రెండ్షిప్ కోసం, ప్లస్ ఇంకో చెయ్యి మనకి కలిసి వస్తుంది. అయితే మరి ఇప్పుడు క్రంచ్లో ఉన్నాడు కదా ఆయన, పూర్తిగా ఉన్నాయని పెట్టేసి సినిమాలు తీసేసి పోవటం. మరి ఇప్పుడు మీరేమి మీ ఫ్రెండ్షిప్ అలాగే ఉందా మరి? అంటే ఎవ్రీబడి విల్ బౌన్స్ బ్యాక్ అండి, ఉంటదే. కాకపోతే అంటే మరి ఎవ్రీబడి విల్ బౌన్స్ బ్యాక్. అవును సార్, బట్ బాగా ఇంత క్రంచ్లోకి వెళ్ళిపోయిన తర్వాత దీనికనే అతను దీనికన్నా ఎక్కువ క్రంచ్లోకి వెళ్ళాడు కూడా ఒకప్పుడు. ఐ డోంట్ థింక్ ఇప్పుడు ఉన్నది వర్స్ట్ అని మీరు అంటున్నారు, కానీ దీనికన్నా వర్స్ట్ సిచ్యువేషన్కి వెళ్ళాడు. మళ్ళీ దాని నుంచి మళ్ళీ వచ్చి కొడితే మళ్ళీ కుంభస్థలాన్ని కొట్టినట్టు మళ్ళీ కొడిసి టాలెంట్ అన్నది ఎక్కడికి పోదు. ఇప్పుడు ఎనీ టెక్నీషియన్, ఎనీ యాక్టర్ ఒక రాంగ్ స్టెప్ వేయచ్చు. ఓకే, అంటే ఒక కథను జడ్జ్ చేసే విషయంలో ఒక తప్పటడుగు వేయచ్చు. ఓకే, ఆల్రెడీ అంటే దాని ఏమంటారు, హుసేన్ బోల్ట్ లాగా రికార్డ్స్ బ్రేక్ చేసి పరుగు పందాల్లో పాల్గొని గోల్డ్ మెడల్ గెలిచిన వాళ్ళు చిన్న తప్పటడుగు వేయడం వల్ల వాళ్ళు 10th ప్లేస్లోకి ఉండిపోవచ్చు. చిన్నది, చిన్న ఫంబుల్ అంతే. ఆ స్పీడ్, ఆ రేస్లో ఇది అంతే. సో ఇలా ఇట్ డజంట్ మీన్ అతనికి పరిగెట్టమే రాదండి అని అనలేం కదా. పరిగెట్టడం రాదని కదా సార్. ఇప్పుడు ఆయన చేసిన సినిమాలన్నీ చూసి, ఇప్పుడు రాము గారిని మనం ఎలా అయితే మాట్లాడుకుంటున్నామో, రాము గారిని ముందు చెప్తే ఆయన యాక్సిడెంటల్ హిట్స్ అని ఇప్పుడు ఆయనే రిలీజ్ అయ్యాడు. ఫైనల్లీ రిలీజ్ అయిన సత్య ఎలాంటి సినిమాలు చేసిన వాడిని చిచ్చి నేను ఇలాంటి సినిమాలు చేయను ఆయనే రిలీజ్ అయ్యాడు చేస్తున్నాడు కదా. నేను అనేది అది. ఇప్పుడు పూరి జగన్నాథ్ లాంటి వ్యక్తి, ఒక బ్లాక్ బస్టర్స్ ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన వ్యక్తి ఈ రోజు ఉన్నప్పుడు మీ సపోర్ట్ ఏమన్నా ఉందా? ఎలా ఉంటుంది? ఎలా ఇప్పుడు రైట్ నౌ నేను ఒక 3-4 days అయింది కూడా మాట్లాడి 100%. ఎందుకంటే పూరి అనే తను ఒక రెబల్, ఒక ఐకానిక్, ఒక ట్రెండ్ సెట్టింగ్ డైరెక్టర్. అందరిలాగా రెగ్యులర్గా ఆలోచించే టైప్ కాదు. అతని ఫిలాసఫీ, అతని సినిమాలు, ఒక హీరో క్యారెక్టర్ మాట్లాడే విధానం, ఎవ్రీథింగ్ మార్చేసాడు. ఒక రెబలియస్గా ఉండే ఒక హీరో క్యారెక్టర్ సృష్టించడం కానీ, డైలాగ్స్ కానీ, ఇవన్నీ. సో ఆ టాలెంట్ ఎక్కడికి పోదు. బట్ తను చూసుకునే సబ్జెక్ట్ కంటెంట్ ఒక 10 మందితోటి, కనీసం మాలాంటి స్నేహితులు ఒక 2-3 కూర్చొని, లేదు ఇది కరెక్ట్గా తను అన్నాడు. నేను 3-4 days బ్యాక్ మాట్లాడా, ఏంటి జగ్గు అంటే, ఏంటి జగ్గు ఏంటి అంటే 4 కథలు రాశా అన్నాడు. సరే 4 కథలు మనం కూర్చుందాం, చెప్పు మనం దేంతో ముందుకెళ్తే కరెక్ట్. ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో అది చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ ఒక ఎక్స్ట్రాడనరీ స్టోరీ అవ్వచ్చు, ఈ టైంకి సెట్ కాకపోవచ్చు. ఇప్పుడు వస్తున్న ఈ రన్లో వస్తున్న పక్క నుంచి వస్తున్న సినిమాలు ఈ టైంకి కొన్ని మిస్ఫిట్ అవ్వచ్చు. ఇదే ఒక 6 నెలల తర్వాత వస్తే బ్లాక్ బస్టర్ వచ్చేమో, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవాళ రేపు మనకి 100 days 50 days ఆడే టైం కాదు కదా. ఆ 2 weeks అయిపోయింది, గేమ్ అయిపోయింది. 2 weeks వరకే మనం ఆడేది గేమ్. సో ఈ టైంకి ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు, ఇప్పుడు షూట్ చేస్తావు, ఎప్పుడు రిలీజ్ చేస్తావు, ఆ రిలీజ్ టైంకి నీ ప్యారలల్గా వస్తున్న సినిమాలు ఏంటి, మనతో పాటు పోటీగా, మనతో పాటు సమాంతరంగా వారం తర్వాత సేమ్ కథ అని కాదు, ఎగ్జాక్ట్లీ సిమిలర్ జోనర్స్, సిమిలర్ ఇవే, అవి కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో ఇన్ని ఉంటాయి. అయితే ఇప్పుడు బౌన్స్ బ్యాక్ అయ్యే స్క్రిప్ట్లతో రెడీ అవుతున్నాం. ఇప్పుడు ఆ 4 stories ఎప్పుడో
సూన్ కూర్చుంటారు. విల్ డిస్కస్.